తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 27 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాకపోవడంతో రైతులు బ్యాంకుల చుట్టూ అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొందన్న వంటేరు ప్రతాప్ రెడ్డి. సిద్దిపేట జిల్లాలో రైతు రుణమాఫీ విషయంలో ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు గజ్వేల్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు వంటేరు ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి స్థానిక ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మా ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతు రుణమాఫీ చేస్తా అని అన్ని మతాల దేవుళ్లపై ప్రమాణం చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు రైతు రుణమాఫీ, రైతు భరోసా, వరికి బోనస్ వంటి హామీలు నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీపై ఒక్కొక్క మంత్రి ఒక్కో విధంగా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి రుణమాఫీ చేసే విధంగా పోరాటం చేస్తామన్నారు. గజ్వేలిలో భారీ బహిరంగ సభ నిర్వహించి రేవంత్ రెడ్డి ప్రభుత్వంకు బుద్ధి చెప్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రైతుల సహకారంతో రుణమాఫీ అయినటువంటి రైతు కుటుంబాలతో ఇవాళ ఒక ర్యాలీ ఏర్పాటు చేసి ఆర్డీఓ వారికి రెఫరెండం ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు అధికారంలో లేనప్పుడు మాట్లాడినటువంటి మాటలు, డిసెంబర్ 9 వెళ్ళండి అప్పులు తెచ్చుకోండి మేము మాఫీ చేస్తాం 2 లక్షలని చెప్పి మాట్లాడండి. రైతులు కాంగ్రెస్ మాటలు నమ్మిండ్రు, రేవంత్ రెడ్డి గారి మాటలు నమ్మిండ్రు, బ్యాంకులకు వెళ్ళిండ్రు, అప్పులు తెచ్చుకున్నారు. గతంలో కేసీఆర్ మాఫీ చేసినాక కూడా మళ్ళీ మాఫీ జరుగుతుందని చెప్పి ఒక్కొక్క కుటుంబం 2 లక్షల పైచీలకు రుణాలు తెచ్చుకున్నారు. మరి అలాంటి రుణాలని మాఫీ చేయాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నది. మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే 2 లక్షల వరకే రుణమాఫీ చేస్తున్నాం, ఆ పైన 2 లక్షల పైచీలకు ఉన్నటువంటి వాళ్ళకి రుణమాఫీ చేయట్లేదు, మేము 2 లక్షలకే చేసినాము, ఆ 2 లక్షల వరకే చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. మీరు ఆ రోజు చెప్పింది ఏంటంటే ప్రతి కుటుంబానికి 2 లక్షల రూపాయల వరకు, ఒక్క రేషన్ కార్డుకి 2 లక్షల వరకు మాఫీ చేస్తానని చెప్పి మాట్లాడారు. ఇలా మేము కూడా అదే డిమాండ్ చేస్తున్నాం, 2 లక్షల వరకు రుణమాఫీ చేయమంటున్నాం. అదేవిధంగా మీరు రైతు భరోసా ఇస్తా అన్నారు, ఎకరానికి 15,000, 11,500 కోట్లు రైతు భరోసా ఇవ్వాలి. కూలీ రైతుకు 12,000 రూపాయలు ఇస్తా అన్నారు, కౌలు రైతుకు 12,000 రూపాయలు ఇస్తా అన్నారు. రైతు పండించిన పంటకు
500 రూపాయలు బోనస్ ఇస్తా అన్నారు. రైతు పండించిన పంట ప్రతి గింజ ఉంటా అన్నారు. మరి ఎక్కడ అమలు చేస్తున్నారా? అమలవుతుందా? రైతుల పరిస్థితి ఏంది? అసలు పట్టించుకుంటున్నారా? నీ మంత్రులు ఒక మాట, నీవు ఒక మాట. నువ్వు మాట్లాడేది రుణమాఫీ జరిగిందని, రుణమాఫీ కాలేదని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడతాడు. బట్టి విక్రమార్క గారు 7,000 కోట్లే ఇచ్చినామని మాట్లాడతారు. యాక్చువల్గా మీరు చెప్పింది, బ్యాంకర్ చెప్పింది 49,000 కోట్లు. మీరు జనవరిలో చెప్పింది రేవంత్ రెడ్డి గారు ఒక్కరోజు నా కడుపు కట్టుకుంటే 1 సంవత్సరము నేను అవినీతికి పాల్పడకపోతే 40,000 కోట్లు మాఫీ చేస్తానని చెప్పి మాట్లాడిండు. తర్వాత మీరు 31,000 కోట్లు అన్నారు. బడ్జెట్లో పెట్టింది 26,000 కోట్లు, 26,000 కోట్లు. ఇట్లా మాఫీ చేసింది 7,500 కోట్లు, ఒకరు 17,000 కోట్లు, ఒకరు రకరకాలుగా మాట్లాడుతున్నారు. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే, మేము రైతుల రుణమాఫీ చేసే వరకు రైతుల పక్షాన నిలబడతాం. గ్రామాన చావిడి వద్ద గ్రామ రైతు వేదికల దగ్గర రైతుల్ని పోగు చేసి రుణమాఫీ కాని రైతుల పక్షాన మేము నిలబడతాం. వాళ్ళ అప్లికేషన్స్ తీసుకుంటాం. వాళ్ళందరినీ తీసుకొచ్చి స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.